అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం. అరుణాచల శివ అని తలుచుకుంటే జన్మ జన్మల పాపాలు తొలిగే మోక్షక్షేత్రం. ఒక్కసారి అరుణాచల ప్రవేశము చేసి గిరిప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపాలు దగ్ధమయ్యే మోక్షక్షేత్రం. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విజయ్ ఆఫీషియల్ 13. ఈ రోజు బ్లాగ్ అంటే కేరళ ట్రిప్ వెళ్తున్నాం. చలో ట్రిప్ లో కలుద్దాం. చలో గైస్ అలా నీట్గా కార్లో సామాన్ చదువుకుంటున్నాం. అలా మా నవీన్ బాయ్ అయితే మంచిగా నీట్గా చదువుతాడు. అలా మా శ్రీకాంత్ బాయ్ అయితే డ్రైవింగ్ మాత్రం చాలా సేఫ్గా తీసుకెళ్తాడు మమ్మల్ని. సైడ్ వ్యూ కూడా ట్రైన్ వచ్చేసింది. చాలా పీస్ఫుల్గా ట్రైన్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలా సూపర్ మార్కెట్కి ఆగి అలా కొంచెం సరుకులు తీసుకున్నాం. ఎందుకంటే కేరళ ఫుడ్ మన తెలంగాణ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది కదా, అందుకనే సరుకులు తీసుకొని అన్నీ తీసుకొని అలా బిల్ చేసుకొని మెల్లిగా కార్ దగ్గరికి వెళ్ళి కార్లో ప్యాక్ చేసుకున్నాం. కార్లో పెట్టేసినాం. అలా పెట్రోల్ బంక్కి వెళ్ళి సిఎన్జి ఫుల్ చేసుకున్నాం. అలా మెల్లిగా కారు కూడా కండిషన్లో ఉందో లేదో మా వాళ్ళు డిస్కస్ చేస్తారు. అలా వెళ్తూ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. అలా వాటర్ మధ్య అలా గుట్ట కూడా ఉంది. అలా గ్రీనరీ కూడా చాలా బాగుంది. ప్లస్ మళ్ళీ సన్సెట్ కూడా చాలా బాగా చేసింది సైడ్కి. అలా మా డ్రైవర్ కూడా చేంజ్ అయిపోయింది. శ్రీధర్ భాయ్ కూడా ఇప్పుడు అలా సేఫ్గా తీసుకెళ్తాడు మమ్మల్ని. శ్రీకాంత్ భాయ్ అండ్ శ్రీధర్ భాయ్ సీనియర్ డ్రైవర్లు. అలా ఒక కడ ఆగి అలా టీ తీసుకొని అలా సరదాగా గడిపేసి అలా మా నవీన్ భాయ్ కూడా ఛాయ్కి రాకుండా అన్నారు. నేను కూడా చేసిన అలా బాగుందని నేను కూడా అన్నా. మళ్ళీ ఎక్కేసినాం. మళ్ళీ వెళ్తూ అలా చిన్న క్లిప్ తీసుకున్నాం. కార్లు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వస్తారు అలా వెళ్తున్నాం. మా నవీన్ భాయ్ అయితే ఎప్పుడు వెనక సీట్లో కూర్చోవాలి, మంచిగా తినాలి, ఇదే పని మా నవీన్ భాయ్. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. అలా కడపలో రెస్టారెంట్లో ఆగినాం. అలా సంథింగ్ స్పెషల్ ఏదన్నా, ఎందుకంటే రేపు అరుణాచలం గుడికి వెళ్ళాలి కదా, ఓన్లీ వెజ్ ఆర్డర్ చేసుకున్నాం, పాలక్ పన్నీర్. అలా సంథింగ్ స్పెషల్. అలా మా చెఫ్ కూడా మంచిగా ఫ్రెండ్లీగా అయిపోయాడు మాతోని. అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. వెళ్తూ ఒక దారి పెద్ద గుట్ట వచ్చింది, చాలా డేంజరస్ ఉంది. అలా వెళ్తూ మంచిగా అలా మళ్ళీ ఒక క్లిప్ తీసుకున్న. సురేష్ భాయ్ అయితే మంచిగా వండుతున్నాడు. అలా మళ్ళీ పెట్రోల్ బంక్ కాడ ఆగి సిఎన్జి ఫుల్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో అయితే ఫైనల్ అరుణాచలం రీచ్ అయిపోయినాం. సో ఫైనల్గా అయితే అరుణాచలం రీచ్ అయిపోయినాం. అందరి లగేజ్ కూడా దించేస్తున్నాం. ఫైనల్గా రూమ్ కూడా తీసేసుకున్నాం. చాలా రూమ్ వ్యూ కూడా చూపిస్తాం, రూమ్లోకి ఎలా వెళ్తున్నాం అనేది కూడా. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. అలా రూమ్లో కొంచెం రెస్ట్ తీసుకున్నాం. అలా అలసిపోయాను. ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకున్నాం. చలో అలా ఎర్లీ మార్నింగ్ లేచి 4:30కి రెడీ అయిపోయినాం. అలా మా శ్రీధర్ భాయ్ కూడా రూమ్కి తాళం వేసేసిండు.
అలా మళ్ళీగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళినాం. అలా మా అవుట్ఫిట్స్ కూడా చెకప్ చేసుకుంటున్నాం ఎలా ఉన్నాయి టెంపుల్ విప్స్. అలా మా గ్యాంగ్ కూడా ఒక క్లిప్ తీసుకున్నాం. గిరి ప్రదక్షిణ ప్రారంభం. అలా స్టార్టింగ్ అలా శ్రీధర్ భాయ్ మంచిగా చాయ్ తీసుకున్నాడు, అలా తాగినాం. అలా రాజు గోపురం దగ్గరికి వచ్చేసాం. రాజు గోపురం నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. అలా దీపాలు ముట్టించి అలా హారతి ఇచ్చేసి అలా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము. మనం గుట్ట చుట్టూ వెళ్ళేటప్పుడు 8 లింగాలు వస్తాయి. వాటిని దర్శనం చేసుకొని ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం. మొత్తం 8 లింగాలు ఉంటాయి, చూసేయండి వీడియో. అలా ఇంద్రలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. ఇంద్రలింగం దాటిన తర్వాత అగ్నిలింగం వస్తుంది. అగ్నిలింగం కూడా దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ లింగం వచ్చేసి యమహాలింగం. యమహాలింగం కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. అలా దారిలో వెళ్తూ ప్రసాదం కూడా ఇచ్చేసారు. అలా వెళ్తూ కూడా గుట్ట చుట్టూ జింకలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడైతే మనం నైరుతి లింగం దగ్గర ఉన్నాము. దీన్ని కూడా దర్శనం చేసుకున్నాము. అలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సైడ్ కూడా జింకలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం సూర్యలింగం కాడికి వచ్చేసాం. దీన్ని కూడా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మనం వరుణలింగం దగ్గరికి వచ్చాము. వరుణలింగంని కూడా దర్శించుకున్నాము. అలా వెళ్తూ మా కాళ్ళు కూడా మొత్తం పాదాలు మొత్తం మెత్తగా అయిపోయినాయి. ఒక కాడ కూర్చొని కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకున్నాము. శ్రీకర్ భాయ్ ఉన్న నేను. ఇప్పుడు మనం వాయులింగం దగ్గరికి వచ్చాము, దర్శనం చేసుకున్నాము. దీన్ని కూడా ఏ చెప్పులు లేకుండా పాదయాత్ర చేయాలి. అలానే మన మోక్షం అనేది జరుగుతుంది. లేదు ముసలి వాళ్ళు ఎవరైనా ఐసి వాళ్ళు ఉంటే ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. 300-500 కూడా అలా తీసుకుంటారు. ఈ గిరి ప్రదక్షిణ గుర్తుకు తెచ్చేది టోపీ అమ్మ. ఈ టోపీ అమ్మ డైలీ 14 కిలోమీటర్స్ అరుణాచలం గుట్ట చుట్టూ నడుస్తుంది. ఆమెని ఇక్కడ దైవ స్వరూపం లాంటి భావిస్తారు. ఇప్పుడు మనం దర్శనం వచ్చేసి చంద్రలింగం దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత కుబేరలింగం, తర్వాత మోక్ష భాగం ఉంటుంది. ఎంత పెద్ద లడ్డు వారైనా సరే దీనిలో పడుతారు. ప్రజలు మోక్షం జరుగుతుందని నమ్ముతారు ఇక్కడ. దానిలోకి వెళ్ళి ఇవి మోక్ష భాగం నుంచి స్ట్రేట్గా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కమ్మన్ ఉంటుంది, రైట్ సైడ్లో నంది విగ్రహం సర్కిల్ ఉంటుంది. ఆ నుంచి స్ట్రేట్గా వెళ్తే ఈశాన లింగం వస్తుంది. ఇది మన 8వ లింగం అన్నమాట, చివరి లింగం. గిరి పరీక్షణ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎట్లా మీ కాళ్ళు ఎట్లున్నాయి? ఇట్లా ఉండొచ్చు కానీ కొంచెం 14 కిలోమీటర్ అనే వరకు కొంచెం బాధాకరంగా ఉంది. ఇంకొక 5-6 కిలోమీటర్లు ఉంటే బాగుంటుంది. చాలా సంతోషంగా ఉందా మీకు? అలా కాదు, ఇంకొక 5 రౌండ్లు వేసుకున్నాం.
బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది గిరి ప్రదక్షిణంలో? అంటే ఒక్కటే రౌండ్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఒక 5 అయితే కరెక్ట్ ఉంది అనిపించింది. ఒకసారి మీ లెగ్స్ చూపించాను బ్రో, ఇలా ఉంది. అందరు అలసిపోయారు గైస్, నీళ్ళు తాగుతున్నారు. సో ఫైనల్గా టెంపుల్కి వెళ్ళే దారి అయితే వచ్చింది, వెళ్తున్నాం గైస్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ గిరి ప్రదక్షిణ. సో ఫైనల్గా రాజు గోపురం దగ్గరికి వచ్చాము. ఈయన ఎవరు అంటే శివునికి కలలో వచ్చి అరుణాచలంలో శివుడు నిలుసించుతాడు అని ప్రజలు నమ్ముతారు. సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అరుణాచలం లడ్డు తీసుకున్నాము. దర్శనం అయితే కంప్లీట్ అయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పక్కన ఉన్న వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.